దేవుని గ్రంథంలో నుండి యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 9, 10, 11 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను రాసిన 2వ పత్రిక 9, 10, 11 వచనాలు చదువు. మీరు చదివే సరిగానే ఉంటుంది. క్రీస్తు బోధన నిలిచుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచుండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వాడితో చెప్పును వద్దు. శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలివాడగును. ఇంకోసారి నేను చదువుతాను. క్రీస్తు బోధ ఎంతో నిలిచి ఉండగా దానిని పిలిచి ముందు నాకు ప్రతి వాడు దేవుని అంగీకరింపనివాడు. దాన్ని పిలిచి ముందు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపనివాడు. ఎవడైనా ఈ బోధన తెక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభము అని వారితో చెప్పనవద్దు. చేర్చుకోవద్దు, శుభం చెప్పవద్దు. ఒకవేళ చేర్చుకుంటే శుభమని చెప్తే వారి దుష్టక్రియలో మీరు పాలువారు అవుతారని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట ఏంటంటే, నా పేరట ఎవరైనా వస్తే శిష్యుడని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, అంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఈ మాట బోధకులందరూ చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఇష్టం కూడా వాళ్ళు మంచిదే. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా చేర్చుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమొస్తుంది? వారికి ఆశీర్వాదం వస్తుందని యేసు ప్రభువు వారు చెప్పారు. అంతవరకు బాగుంది. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు బోధన విడిచిపెట్టి ఎవరైనా దాటి వెళితే వారిని చేర్చుకోకూడదు. ఒకవేళ చేర్చుకుంటే శుభమని చెబితే వారి దుష్టక్రియలో మీరు పాలువారవుతారు అంటున్నారు. అక్కడేమో ఆశీర్వాదం ఉంది, ఇక్కడేమో శాపం ఉంది. ఈ రెండింటి మధ్యలో గ్రంథం ఉంది. ప్రారంభంలో యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, చేర్చుకున్న వారు ఆశీర్వదించబడతారు అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు ముగింపులో ఏం చెప్తున్నాడంటే, తప్పు బోధలో ఉన్న వారిని చేర్చుకుంటే మీకు వారితో పాటు పాలువారస్తులు అవుతారు అని అంటాడు. అందుచేత ఈ మాటని తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. కొద్దిసేపు ఈ మాటలు మనం వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు బోధ అని చెప్పే పాఠం పేరు మీకు ఆల్రెడీ ప్రకటన చేశారు. క్రీస్తు బోధ, క్రీస్తు బోధ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిగా బోధించింది ఎవరు? ఈ బోధన బోధించింది ఎవరు? తర్వాత పాయింట్ లో వస్తుంది, అది వివరిస్తాను ఇప్పుడే. బోధించింది ఎవరంటే, అంతకు ముందు మించుమించుగా 4000 సంవత్సరాలు బోధించబడతానని అనేక విషయాలు. కానీ యేసు ప్రభువు వారు బోధించింది ప్రత్యేకమైంది. యేసు ప్రభువు వారు బోధించారు, అందుచేతనే దానికి ఆ పేరు వచ్చింది. ఏ పేరు? క్రీస్తు ప్రభువు వారు బోధించారు కాబట్టి బోధని క్రీస్తు బోధ అని పేరు వచ్చింది. ఈ క్రీస్తు బోధకి ఇంకెన్ని పేర్లు ఉన్నాయో మనం కొద్దిసేపు ఆలోచన చేయబోతాం. క్రీస్తు బోధ అనేటువంటి ఈ పేరుకి లేదా ఈ బోధకి ఇంకెన్ని పేర్లు ఉన్నాయో గ్రంథంలో నుంచి ఒక్కొక్కటి ఆలోచన చేద్దాం. మొదటిగా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చదివితే,
ఏం చెప్తుండేది నేను ఇవ్వగలరా? బ్యాగ్ ఇచ్చినా పర్వాలేదు, ఈ బుక్స్ ఇచ్చినా పర్వాలేదు. సరే, మళ్ళీ చదువుతాను, నేను చదువుతాను. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఏం చేశారు? ఏం పేరు ఇక్కడ? అపోస్తలుల బోధ. రైట్, థ్యాంక్ యూ. సరిపోతుంది. ఏ బోధ? క్రీస్తు బోధకి మరొక పేరు ఉంది. ఏంటి ఆ బోధ పేరు? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ గుర్తుపెట్టుకోండి. ఏ బోధ? అపోస్తలుల బోధ. సరిపోతుంది. థ్యాంక్ యూ. అపోస్తలు ఇందాక మనం చదువుకున్న పేరేంటారు? క్రీస్తు బోధ. ఇంకొక పేరేంటి? దాని పేరే అపోస్తలుల బోధ వేరు, క్రీస్తు బోధ వేరు కాదు. అదే ఇది, ఇదే అది. అయితే ప్రారంభించింది ఆయన కాబట్టి క్రీస్తు బోధ అని పేరు వచ్చింది. దాన్ని కొనసాగించేది అపోస్తలులు కాబట్టి అపోస్తలుల బోధ అని పేరు వచ్చింది. మరొక పేరు ఉంది. యోధా పత్రికలో మనం చదివితే మన కంటత వాక్యాల కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తాం. ఇవాళ యోధా పత్రిక 3వ వచనం చదివితే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏం పేరు ఈ బోధ పేరు? ఒక్కసారి అప్పగింపబడిన బోధ. మరలా అప్పగించబడదు. అనేక మంది ఇంకా నాకు బయలుపరిచాడు, నాకు తెలియజేశాడు, నాతో మాట్లాడాడు, నాకు కనబడ్డాడు అని చెప్తున్నారే, అది సరైనది కాదు. ఎందుకు కాదంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఒక్కసారే అప్పగింపబడిన. ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి అప్పగించబడి దాన్ని మార్చకూడదు. మరొక పేరు అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం చదివితే అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట ఉంది. ఏంటా మాట అంటే పౌలు గారు బోధ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా వారు అతనిని వెంటబెట్టుకొని అరెయప్పను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయించిన ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవాలి. చాలండి, నేను ఇందాక మాట్లాడాను. గత 4000 సంవత్సరాలుగా బోధ జరుగుతూనే ఉంది. ఏదైనా చోట్ల ప్రారంభమైంది బోధ అనేది. ఏదైనా చోట్ల ప్రారంభమైంది. యేసు ప్రభువు వచ్చేటకు ఇంచుమించుగా 4000 సంవత్సరాలు. కానీ ఆ బోధ కాదు ఇది. ఇది ప్రత్యేకమైన బోధ. అందుకని పౌలు గారు ఆ బోధన చేస్తుంటే ఏమన్నారు అక్కడ ఉన్నవారు? ఏ బోధ? నూతనంగా ఒక క్రొత్త బోధ. క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, ఒక్కసారి అప్పగించబడిన బోధ, మరి ఇంకో పేరు పేరు నూతన బోధ. మరొక మాట చదివితే 21వ అధ్యాయం 21వ వచనం చదివితే 21వ అధ్యాయం 21వ వచనం అక్కడ ఇంకో మాట వ్రాయబడింది. అదేమంటే అన్యజనులలో యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారంలో చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోసను విడిచిపెట్టవలనని నీవు బోధించుతున్నట్టు మీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. చాలండి, మీకు అర్థమైందో లేదో నేను వివరంగా చెప్తాను. మోషే గారు బోధ చేస్తున్నారు. ఏం బోధ చేస్తున్నారు? అయ్యా, గత 1500 సంవత్సరాలుగా ధర్మశాస్త్రాన్ని ఆచరించండి అని చెప్పబడింది మీరు విన్నారు. ఇప్పుడేం చెప్తున్నానంటే యేసు ప్రభువు వచ్చిన దగ్గర నుంచి థ్యాంక్ యూ. యేసు ప్రభువు వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్తున్నారంటే ఆయన మార్చివేశారు. ఇక మీద ధర్మశాస్త్రాన్ని ఆచరించనక్కర్లేదు. ఇక మీద ధర్మశాస్త్రం ఆచరించనక్కర్లేదు. మోషేని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించండి. మోషే యేసు ప్రభు వస్తాడని చెప్పాడు, యేసు ప్రభు వచ్చారు. ఈయన మార్గంలో నడవడానికి పౌలు గారు చెప్తున్నారు. అది వాళ్ళకి అలాగ అర్థమైంది. అయ్యా, నిన్ను గురించి ఇలా విన్నారు. ఏమని? మోషేను విడిచిపెట్టమని నువ్వు బోధిస్తున్నావో,
ఆ, ఎక్కడండి? ఆగండి. ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో ఎవరి బోధ ఇది? ఇప్పుడు మనం ఎవరి బోధలో ఉన్నాం? ప్రభువు బోధ, ప్రభు బోధించిన బోధ. ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచండి. ఆ బోధ కాదు, ఇది మీద ఈ బోధలో పెంచండి. రైట్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. సువార్త సత్యమును గూర్చిన, ఏం పేరు దాని పేరు? సువార్త సత్యమును గూర్చిన బోధ. సువార్త అంటే ఏంటి? సువార్త అనే మాటకు అర్థం ఏంటి? సువార్త అనే మాటకి సరైన నిర్వచనం చెప్పగలిగితే గందరగోళం ఉండదు అసలు. సువార్త అంటే దుర్వార్త ఏంటి? దుర్వార్త ఏంటి? మరణము. సువార్త ఏంటి? చదవండి. అయితే తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సువార్త అంటే ఏంటో చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. సువార్త అంటే ఏంటో చెప్తున్నాడు. మన ప్రేమ బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇంకా మరలా అర్థం కావడం చెప్పాను. ఇప్పుడు చదవండి. మన ప్రేమ బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము, జాగ్రత్తగా వినండి, ఆ క్రీస్తు యేసు మరణము లేకుండా చేసాడు, నిరర్థకం చేసాడు, లేకుండా చేసి మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త అంటే ఏంటో? సువార్త అంటే మరణం లేకపోవడం. క్రైస్తవులు అంటే యేసు ప్రభువును వెంబడించేవారు, క్రీస్తులాగా జీవించేవారు. క్రీస్తు ప్రభు వారు చనిపోయారా? సమాధి చేయబడ్డారా? మరలా తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడై ఉన్నాడు. క్రైస్తవులు అంటే కూడా ఒకవేళ శరీరం గురించి నేను మాట్లాడటం లేదు, పాపం వల్ల చనిపోతే సువార్తను నమ్మినందువలన యేసు దేవుడి కుమారుని అంగీకరించి బాప్తిస్మం పొందే సంఘంలో చేర్చబడితే ఏమొచ్చింది? మనకి జీవం వచ్చింది. అటు వారి మీద మరణమునకు అధికారము లేదు. అంటే ఇప్పుడు క్రైస్తవులకి అగ్నిగంధకం అంటే కొండమైన నరకం ఉంది, మరణం ఉందా? లేదు. ఇది సువార్త అంటే. యేసు ప్రభు నమ్మితే మేలు జరుగుతుంది కాదు చెప్పవలసింది. యేసు ప్రభు నమ్మితే ఏం జరుగుతుందంటే మరణము లేదు, నీవు జీవిస్తావో, యుగ యుగాలు దేవుడితో జీవిస్తావో, నిత్య జీవం ఉందని చెప్పేదే సువార్త. కాబట్టి ఇప్పుడు చదువుదాం అన్నమాట. ఏంటంట? సువార్తను కూర్చున్న ఏ సువార్త? తిమోతి పత్రిక, అదే కొలస్సీ పత్రిక 1:5. అది సువార్త సత్యమును కూర్చిన బోధ. నేను ఇంకొక మాట చెప్పబోతున్నాను. సువార్త అంటే విన్నాం కదా, మరణం లేనిది. సత్యం అంటే ఏంటి? సత్యము అంటే మారనిది, మార్పు లేదండి. అన్ని మారుతాయి కానీ సత్యం మారదు. దేవుడు ఒక్కడనేది సత్యం మారదు. అనేకులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మారదని. సంఘం ఒకటనేది మారదు. మీరు ఎన్నని చెప్పుకోవచ్చు, అది మారదు. ఒకవేళ మారుందంటే అదేం కాదు, సత్యం కాదు. ఆ సంఘము సత్యమునకు ఏది సత్యం అంటే దేవుడు ఒక్కడు అనేది సత్యం అయితే, ఆ దేవుడు ఒక్కడని చెప్పేది ఎవరు? సంఘం చెప్పాలి. సంఘం పని. సరే, విడిచిపెడదాం, ముందుకు వెళ్దాం.
మా పత్రిక వలన నేను మీకు బోధింపబడిన విగ్రహం చెప్పండి. ఏంటంటది? నోటి మాటతో బోధించాం అంటే ప్రసన్నం చేశాం, మరియు పత్రికలు రాశాం. పత్రిక ఏంటి? బోధ. క్రీస్తు ప్రభు బోధ పత్రికల్లో ఉంది. రైట్. మరొక మాట విందాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 1:10 చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:10. హిత బోధ ఏంటంట? ఆ, మీరు చదివేది సరిగానే ఉంది, కలిసి ఉంటుంది. ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిష్ఠులకు అపవిత్రులకు మత దూషకులకు పితృహంతకులకు మాతృహంతకులకు నరహంతకులకు వ్యభిచారులకు పురుష సంయోగులకు మనిషి చోరులకు అబద్ధికులకు అప్రమాణికులకు హితబోధకు విరోధి అయిన వాడు మరి ఏ బోధ? హిత బోధకు విరోధమైన బోధ ఉంటుంది, అది లోకానికి. ఇదే బోధ హిత బోధ. హిత బోధ తెలుసు కదా, మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. 6వ అధ్యాయం 3వ వచనం కూడా చదివితే, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. ఏ బోధ? చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. ఏ బోధ ఇది? దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. యోహాను పత్రిక మనం ఇందాక చదువుకున్నాం 9వ వచనంలో క్రీస్తు బోధ. తర్వాత గలతీ పత్రిక 6:2 చదివితే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఒకరి భారమును ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నేర్చుకోండి, నెరవేర్చుకోండి. ఏముంది అక్కడ? క్రీస్తు నియమము. ఏ నియమము? ఈ బోధకే మరొక పేరు ఏం పేరు? క్రీస్తు నియమము. దానికంటే ముందు ఒక పదం ఉంది. ఒకరి భారమును ఒకడు నాకు సంబంధించింది కాదు, అతనికి సంబంధించింది కాదు. ఒకరి భారంలో ఒకరు భరించాలి లేదా మొయ్యాలి. అవసరమైనప్పుడు ఎవరు భారమే వారు మొయ్యాలి, నిజమే. కానీ అవసరమైనప్పుడు ఒకరి భారాలు ఒకరు మొయ్యాలి. ఈలాగున ఏ నియమం అది? క్రీస్తు నియమము. క్రీస్తు నియమం అంటే ఇది. రైట్. హెబ్రీ పత్రిక 10:19 చదివితే, హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. అనండి, ఏం పేరు ఆ పేరు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గం యేసు ప్రభువు చెప్పారు కదా. ఇంకొంచెం వివరంగా చెప్పినాడు పరిశుద్ధాత్ముడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఈ బోధ పేరు. దేవుడు యేసు ప్రభు చేత ఈ మార్గాన్ని ప్రతిష్ఠింపజేశాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 18:20 చదివితే, అపోస్తల కార్యాల గ్రంథం 18:25. అతడు ప్రభువు మార్గం విషయమై. ప్రభువు మార్గము. ఏ మార్గము? ప్రభువు మార్గము. 10:19 అపోస్తల కార్యాల గ్రంథం 10:19. పేతురు ఆ దర్శనం గురించి యోచిస్తుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహముగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపినానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల ఎదురు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకోవడం నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. చాలండి. మీరు చదివితే క్రీస్తు మార్గం అని ఉంటుంది. ఆ తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదివితే, రోమపత్రిక 2వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం. రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటంట? క్రీస్తు యేసునందు జీవమిచ్చు
యాకోబు పత్రిక 1:25 చదివితే అయితే యాకోబు స్వాతంత్రము 1:25 అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము ఏంటండి? సంపూర్ణ నియమము. సంపూర్ణ నియమము, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమము. నేను చెప్పిన మాటలు 15 మాటలు ఉన్నాయి. మరలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. రెండో పాయింట్లోకి. మొదటి పాయింట్ ఇది. క్రీస్తు బోధన మనం చదువుకున్నామే, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మేము ముందుంచాను అర్థం కావడానికి. క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, ఒక్కసారి అప్పగించబడిన బోధ, నూతన బోధ, మోసేను విడిచిపెట్టవాలనే బోధ, ప్రభు యొక్క మార్గము, సువార్తను గురించిన సత్యం, సువార్త సత్యమును గురించిన బోధ, పత్రికల వలన బోధ, హిత బోధ, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ, క్రీస్తు నియమము, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ప్రభు మార్గము, క్రీస్తు మార్గము, ఆత్మ నియమము, సంపూర్ణ నియమము. రైట్, ఇదంతా ఒకటేనండి. క్రీస్తు బోధకి ఇన్ని పేర్లు ఉన్నాయి. రైట్, మరొక మాట విందాం. అదేంటంటే రెండో పాయింట్. అసలు బోధ అనే మాటకి అర్థం విందాం. బోధ అనే మాటకి అర్థం విందాం. బోధ అనే మాటకు అర్థం ఏమంటే, లేదా పదే పదాలు ఏంటంటే, ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో, ఏం చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఒకరి విషయాలు ఏమి చేయాలో చెప్పేదానినే ఏమంటారు? బోధ అంటారు. మనం నిర్గమకాండ గ్రంథం 4:12 నుంచి 15 దాకా చదివితే, నిర్గమకాండ గ్రంథం 4:12 చదివితే దేవుడే మాట్లాడతాడు అన్నమాట. నిర్గమ 4:12, నిర్గమకాండ గ్రంథం 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి. జాగ్రత్తగా వినండి. మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళు, నా వల్ల కాదయ్యా, నేను బోధించనయ్యా, నా మాట వినరయ్యా, ఏదో సాకులు చెప్పాడు. దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నీ నోటికి తోడై ఉండి, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. నీవు ఏమి పలకవలసినది బోధించదనని ఈ మాట ఇంకొకసారి వినండి. నీవు ఏమి పలకవలసినది నీవు ఏమి పలుకోవలనో నీకు బోధించదనని నీకు నేను బోధిస్తాను. చెప్పాను. అది బోధ అంటే. బోధ అంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టాన్ని బోధిస్తున్నారు. కాకూడదు, దేవుడి దగ్గర నుంచి రావాలని. మోసతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వేం చేయాలో, నువ్వేం మాట్లాడాలో నీ నోటికి తోడుగా ఉండి నేను నీకు బోధిస్తాను. అదే నువ్వు బోధించు, నేను చెప్పిన మాటే బోధించు. అది బోధ అంటే. ఒక చోట నుంచి రావాలి, తర్వాత వింటాం. మరొక మాట విందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4:1 చదివితే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 4:1. ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోకి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను నీకు బోధిస్తున్నా. మోషే చెప్తున్నాడు, దేవుడి ద్వారా మాట్లాడుతున్నాడు. బోధ ఏంటంటే, మీరు అనుసరించవలసిన విధులు కట్టడలు. విధులు అంటే ఏంటి? విధులు అనే మాటకు అర్థం ఏంటి? కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లోకంలో, ఉద్యోగంలో, వగేరా ఎక్కడైనా ఏంటంటే అది ఒక నియమాన్ని అనుసరించి తప్పనిసరిగా చేయవలసినటువంటి పనినే విధి అంటారు. ఎవరి విధులు వారు, ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళండి అంటారు. అంటే వారికి అప్పగించమని పని చేయడం విధి అంటే, విధులు అంటే. తర్వాత కట్టడంటే రూల్ అంటారు కదా, ఇలా చేయాలని రూల్ అంటారు కదా.
కాండ గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని అనగా చాలండి, విధులను. జాగ్రత్తగా వినండి. నీవు వారికి బోధించవలసిన ఏంటంట? ధర్మము. అసలు ధర్మం అంటే అర్థం ఏంటి? ధర్మము అనే వాటికి అర్థం ఏంటి? న్యాయమును ఎరుగుట ధర్మం. న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మమును ఎరుగుట, న్యాయమును ఎరుగుట ధర్మం బైబిల్లో. తర్వాత ధర్మం అంటే ఇంకొంచెం వివరంగా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై అది ధర్మమే. ఏంటండి అసలు ధర్మం? ఎవరైనా పాటిస్తున్నారా ఇవాళ? పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, సనాతన ధర్మము అని. సనాతన ధర్మం అంటే చాలా పూర్వకాలం నుంచి పాటిస్తూ ఆచరిస్తూ వచ్చినటువంటి దాన్ని సనాతనం అంటారు. బైబిల్ ఎంతకాలం నుంచి ఉంది? ధర్మశాస్త్రం వచ్చి ఎంతకాలం నుంచి ఇప్పటికీ ఏం చెప్పడం లేదు. ధర్మశాస్త్రం వచ్చి ఇప్పటికి ఎంతకాలం? అది మోషే, ఆదాము. ధర్మశాస్త్రం వచ్చేప్పటికి 3500 సంవత్సరాలు దాటిపోయింది. 3500 సంవత్సరాలు దేవుడు చెప్పాడు ఇది సనాతన ధర్మం అంటే. నిన్నొచ్చింది మొన్నొచ్చింది కాదు. ఎప్పుడు? 3500 సంవత్సరాలు చెప్పాడు దేవుడు. ఏమని? తల్లిదండ్రులకు విధేయులై నుండి ఇది ధర్మము, సనాతనము. ధర్మము అంటే చేయవలసింది చేయడం. సరిగా చెప్పాలంటే మీకు అంటే ఇప్పుడు ఎక్కువగా లేరు, పల్లెల్లోనూ అక్కడక్కడ భిక్షాటం చేసేవారు ఉంటారు. వారు అనే పదం ఏంటో తెలుసా? అమ్మా, అయ్యా, ధర్మం చేయండి అంటారు. ధర్మం చేయండి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను వికలాంగుణ్ణి, నేను పని చేసుకోలేను, పని చేసుకోలేకపోతే నేను ఎలా జీవించాలి? మీలాంటి వారు నాకు సహాయం చేస్తే నేను జీవిస్తాను. అది మీలాంటి వారు సహాయం చేయడం ఏంటది? ధర్మం. అదే దిట్టంగా ఉన్నాడు అనుకోండి, బలంగా ఉన్నాడు అనుకోండి మనిషి, అమ్మా ధర్మం చేయండి అన్నారు అనుకోండి. ఒకవేళ ఎవరైనా వారు ఏమంటారు? ఏం దొనపోతులో ఉన్న పని చేసుకుని అంటారా అన్నా? అదే వికలాంగులు ఎవరైనా వచ్చి అమ్మా ధర్మం చేయండి ఏమంటారు? ఒకవేళ ఎవరైనా వెళ్ళిపో అన్నారంటే, పాపం వికలాంగులు లేకున్నాడు, ఏదో 10 రూపాయలు అంటారా అనరా? అంటారా అనరా? ఇది ధర్మం అంటే. ఏంటి ధర్మం అంటే ఇప్పుడు చెప్పండి? అసలు వాళ్ళు అడగడంలోనే పదమే. అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అంటే మేము జీవించలేని స్థితిలో ఉన్నాం, మేము పనిచేసే స్థితిలో లేము, మీరు తర్వాత సహాయం చేయండి, మేము జీవిస్తామని. అవునా కాదా? బైబిల్ కూడా ఏం చెప్పిందో తెలుసా? వృద్ధుల్ని, అనాథల్ని, దిక్కులేని వారికి మీరు సహాయం చేయండి, ఇదే నిజమైన భక్తి అన్నాడు. సహాయం చేయండి ఎవరికి? అవసరతలో ఉన్న వారికి. అది ధర్మం అంటే. తల్లిదండ్రులకు లోబడటం ఏంటది? గొప్ప కాదు. ఏంటది చెప్పండి? ధర్మం. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులకు లోబడ్డారంటే ఏం చేసినట్టు? ధర్మం ఆచరించారంటే వారు.
పాపము క్షమించి వారు నడవలసిన మంచి మార్గం బోధించి నీవు నీ జనము స్వాస్థ్యము ఇచ్చిన ఇంకోసారి చదువుదామండి. వారు నడవవలసిన మంచి మార్గం వారికి ఏంటండి? బోధ అంటే ఏంటి? ఎలా నడవాలో ఆ మంచి మార్గాన్ని బోధించేదే, మంచి మార్గాన్ని నేర్పించేదే, ఎలా నడవాలో తెలియజేసేది బోధ అంటే. మరో మాట చదువుదాం. అదే పుస్తకం దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదివితే బోధ అంటే, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, దేవుని ప్రత్యక్ష దృశ్యములు తెలివి కలిగి జకర్యా దినములో అతడు తెలివి కలిగినా కదా, తెలివి కలిగిన జకర్యా దినములలో అతను దేవుని ఆశ్రయించింది. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లింప చేసింది. పైన నేను చదివితే ఆ పేర ప్రారంభంలో ఒక రాజుగారు కనబడతారు. ఉజ్జియా రాజు. ఉజ్జియా రాజు చాలా కాలం పరిపాలన చేశాడు. గుర్తుపెట్టుకోండి. పరిపాలన చేస్తే ఆ ఉజ్జియా ఎందుకు అభివృద్ధి చెందాడు, ఎందుకు దేవుడి సహాయం అతను దొరికిందంటే ఓ చిన్న మాట అక్కడ ఉపయోగించాడు. ఏంటి ఆ మాట అంటే, తెలివి కలిగిన జకర్యా దినములలో. జకర్యా ఏం చేసేవాడంటే, ఆ మాట చదవండి ఇంకోసారి అర్థమవుతుంది. దేవుని ప్రత్యక్ష దృశ్యము అదిగోండి, దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకర్యా దినములలో. దేవుని ఆశ్రయించను అంటే జకర్యా గారు ఉన్న కాలంలో ఆ ఉజ్జియా రాజుకి అయ్యా ఇలా చేయండి, ఇలా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాడు. మంత్రి పని ఏంటండి? మంత్రి పని ఏంటి? రాజు గారికి సలహాలు ఇవ్వడమే కాదు, అసలు నేర్పించేదే. కాబట్టి ఆ జకర్యా అనే మనుషుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలను తీసుకొచ్చి రాజుగారు ఎలా పరిపాలన చేయాలో ఆ పరిపాలన విధానాన్ని, దేవుని మాటల్ని ఎవరు చెప్పారు? ఉజ్జియాకు చెప్పారు. అందుచేత ఉజ్జియా అతని దినాల్లో చక్కగా పరిపాలన చేశాడు, అభివృద్ధి చెందాడు. అతను ఉన్నంత కాలము ఇతను బాగున్నాడు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత మీరు చదివితే ఉజ్జియా సంగతి మీకు తెలుసు కదా, మనసును గర్వించి చెడిపోయాడు. అయ్యో, మన తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పేవారు లేక చెడిపోతారని. వినకపోతే, సహవాసం లేకపోతే చెడిపోవడానికి అవకాశం ఉందండి. మరలా చెప్తాను అనమాట. ఉజ్జియా రాజు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పరిపాలన ఎలా అవుతుందంటే, ఆయన దినాల్లో ఎవరైనా జకర్యా, ఎవరంటే ఆయన తెలివి కలిగిన జకర్యా. తెలివి అంటే బోధ చేసిన జకర్యా అని. జకర్యా బోధ చేశాడు, పరిపాలన చేశాడు. ఉజ్జియా బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 6 మాటలు చెప్పాను. బోధ అంటే ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నేర్పించేదే బోధ. అనుసరించవలసిన విధులు, కట్టడలు ఆచరించడమే బోధ. పవిత్రమైనది, అపవిత్రమైనది, లోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన వ్యత్యాసాన్ని చూపించి ఇది చేయండి, ఇది చేయకండి చెప్పడమే బోధ. ధర్మమును ఆచరించమని చెప్పేదే బోధ. నడవలసిన మార్గమును తెలియజేసేదే బోధ. బోధ అంటే తెలివి చెప్పాడంటారే, తెలివి, మంచి మార్గం. రైట్. 2 మాటలు చెప్పాను. క్రీస్తు బోధ అంటే ఏంటో మనం విన్నాం. ఆ బోధ ఉన్న పేర్లు విన్నాం మొదటగా. రెండవది బోధ అనే మాటకి అర్థం విన్నాం. 3వ మాట ఇప్పుడు వినబోతున్నాం. అదేంటంటే 3వ మాట, అసలు బోధించే పని ఎవరిది? బోధించే పని ఎవరిది చెప్పండి. చదువుదామాట. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. బోధించే పని ఎవరిది? బోధించవలసిన పని ఎవరిది?
వారికి నేర్పి ఉన్నాడు. కొంచెం నెమ్మదిగా చదువుతున్నాం, చక్కగా చదువుతున్నాం. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. ఎవరైనా నేర్పుతుంది? ఆయన వానికి లేదా వారికి ఆ పని బోధిస్తున్నాడు. బంగారం తీస్తున్నారు భూముల నుండి, ప్రతిదీ భూముల నుంచి వస్తుందా? ఎవరు చెప్పారండి బంగారం ఉందని? బంగారం ఉందని ఎవరు చెప్పారు? ఇప్పుడు మనకు తెలిసిపోయిందిలేండి. అప్పుడు ఎవరు చెప్పారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పకుండా ఏది తెలియదు. దేవుడు చెప్పాడు వారికి, ఇక్కడ తవ్వండి బంగారం ఉంటుంది, ఇక్కడ తవ్వండి ఇలా ఉంటుంది, బావి తవ్వండి నీళ్ళు వస్తాయి, అది చేయండి ఇది వస్తుంది అని చెప్పాడు లేదా? ఎవరు చెప్పారు? ముందుగా దేవుడు చెప్పాడు. అసలు అక్కడి నుంచే వచ్చింది ఏదైనా. నా మాట మరలా చెప్తాను, ఏది నేర్పినా మనం ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నామండి అంటే కొంచెం తెలిసిన తర్వాత ఎక్కువ చేస్తాం. నా చిన్నదనంలో ఇటువంటి లేవు. మీకు ఇప్పుడు చిన్నగా వచ్చింది, ఇంత పెద్దగా ఉండేది మైక్ మాట్లాడాలంటే. ఓ పెద్ద యంత్రం ఉండేది, అది తిప్పుతూ ఉండేవాళ్ళని. అంటే విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయింది. ఇదిగో ఒకప్పుడు బైబిల్ ఉంది, ఇప్పుడు కూడా ఉందిలేండి. ఎంత పెద్ద బైబిల్ ఇది. ఇటువంటి బైబిళ్ళు మీ సెల్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని కీర్తన పుస్తకాలు ఉన్నాయి మీ సెల్లో? ఎన్ని డిక్షనరీలు ఉన్నాయి? అసలు ఎంత ఉంది మీ సెల్లో? ఎంత పరికరం అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పరిశోధన చేస్తున్నాం కాబట్టి ముందు అలా చెప్పింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? ఎవరైనా అది నేర్పింది ఆయన, నేర్పాడు. ఒక్కొక్కటి దాన్ని డెవలప్ చేసుకున్నాము, ప్రారంభించింది ఆయన. రైట్. ఇప్పుడు ఆరోగ్యం కొరకు డాక్టర్లు పండ్లు తినమని చెప్తున్నారు, అవునా కాదా? మన ఆహారంలో సగం పండ్లుంటే మంచిది అంటున్నారు. ఏదేం చోట్ల ఆదామవులకి ఏం చెప్పాడు మొదట్లోనే? పండ్లు ఆకులు తినమన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడే నేర్పించాడు. రైట్, విందాం ఆ మాట. కీర్తనలు అన్నాం, 25వ కీర్తన 12వ వచనం. 25వ కీర్తన 12వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడు? వాడు కోరుకోవలసిన మార్గంలో ఆయన వారికి బోధించును. అబ్బా, ఎంత రమ్యంగా ఉందండి పదం. నిజంగా నీకు దేవుని యందు భయము భక్తి ఉంటే, నీకు నిజంగా దేవుని యందు భయము భక్తి ఉంటే, నీవు కోరుకునే మార్గాన్ని ఎవరు బోధిస్తారట? ఆయన బోధిస్తాడా? ఎలాగైనా బోధించవచ్చు. బోధించమని ఎవరిది? చదవండి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే దేవుని యందు భయము భక్తి ఉంటుందో వారికి బోధించే పని ఎవరు తీసుకుంటారు? అంటే దేవుడు బోధిస్తాడా? అవునండి. మీరు బైబిల్ చదివితే రాబోయే రోజుల్లో వివరాలు వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ఆయన భయభక్తులు కలిగిన వాడు, మీకు తెలిసిన ఆయన. ఎవరంటే ఆయన పౌలు గారు. ఎంత భక్తి కలిగిన వాడు అంటే, ఒక మీటింగ్ జరుగుతుంది, సభలో మాట్లాడు అన్నాడు రాజుగారు. సభలోకి వచ్చి ఇలా నిలబడ్డాడు. అందరికి వందనాలండి అన్నాడు. వందనాలు, ప్రతి వందనాలు అయిపోయింది. ఇక్కడ నేను పలానా పని మీద వచ్చాను, విమర్శించబడడానికి వచ్చాను, నన్ను విమర్శిస్తున్నారు. నేను తెలిసిన వారు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కాదు. నేను తెలిసిన వారు చాలా మంది ఉన్నారు, నాతో చదువుకున్నవాడు, నాతో భక్తి చేసిన వారు. వీళ్ళందరిలో ఒక్క యేసుక్రీస్తు నమ్ముకున్నానన్న విషయం కాకుండా ఇంకెక్కడైనా నా జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా లోపం చూపిస్తారా అని క్వశ్చన్ చేశాడు. వాడు వచ్చావైనా నేను ఫలానా తప్పు చేశానని చెప్పొచ్చు ఇక్కడ బహిరంగంగా అని అన్నాడు. ఎవరైనా వచ్చి చెప్పారా? అంటే ఏంటి దాని అర్థం? చెప్పండి. భక్తి కలిగిన వాడా కాదా? ఎంత భక్తి అంటే మీ అందరికంటే నేనే భక్తి పరుడని చెప్పుకుంటున్నాడు. మీరందరూ సాక్ష్యం. ఒకవేళ భక్తి తప్ప ఎక్కడైనా జీవించామని చెప్పండి అని అడిగాడు.
యేసుక్రీస్తును పంపించాడు. వెళ్ళు, అతను పట్టుకో, అతను మార్చాడు. పౌలు కేసు ప్రభు కనబడ్డాడు, మాట్లాడాడు. వెళ్ళు, అననీయ చెప్తాడు పో అని చెప్పాడు. అననీయ వచ్చాడు, వివరంగా బోధించడం లేదా? అననీయ బోధించింది ఎవరు బోధ? క్రీస్తు బోధ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? దేవుని దగ్గర నుంచి. భక్తుడు కాబట్టి, నువ్వు నిజంగా భక్తుడు అయితే నువ్వు ఏ మార్గంలో నడవాలని నేర్పిస్తాడంతే. ఆయన బోధిస్తాడు, నేను చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? గ్రంథం చెప్తాను. అలాగే మరొక ఆయన ఉన్నాడు. ఎవరైనా కొర్నేలు భక్తిపరుడు. ఎంత భక్తి అంటే అంతటితో కుటుంబం అంతటితో దేవుని భయభక్తులు కలిగిన వాడట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట, ధర్మకార్యాలు చేశాడట. మీకు తెలుసు కాబట్టి వదిలిపెడతాను. అతను క్రీస్తు ప్రభు గురించి తెలుసుకోలేదు, భయభక్తులనే దారి తప్పాడు. ఏం చేశాడు దేవుడు? పేతురుని పంపించాడు. బోధించడం లేదా? నపుంసకుడు ఉన్నాడు, గ్రంథం చదువుతున్నాడు, అర్థం కాలేదు. అయ్యో ఏంటిది, నాకు అర్థం కాలేదు, ఎవరు ఈయన గురించి మాట్లాడుతున్నాడు, వగర ఆలోచనలో పడ్డాడు. ఫిలిప్పును పంపించాడు. బోధించడం లేదా? అయ్యా, నువ్వు గ్రంథం ఎలా సరైన విధంగా నడుచుకోవాలి, దేవుడు కోరినట్టుగా నేను నడుచుకోవాలంటే నీకు బోధించే పని ఆయన తీసుకుంటాడు. ఎవరినో పంపించి నేర్పిస్తాడు. ఇప్పుడు చెప్పండి, బోధించే పని ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. ఎవరు పని? ఆయన పని. కాకపోతే ఇప్పుడు అందరూ బోధకులుగా తయారవుతున్నారు. బోధ చేయడం తప్పని నేను అనలేదు. బోధ చేయాలంటే పిలవాలి. ఎలా పిలుస్తాడో అసలు దేంట్లో తర్వాత విందాం. సంఘం పని, సంఘం చేసే పని. సంఘం ఎవరైనా పంపిస్తుందంటే అంటారు, సంఘం చేత పంపబడదా ఆగొద్దా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మోషే అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత 350 సంవత్సరాలకి జన్మించాడు. ఎన్ని సంవత్సరాలు? 350. అబ్రహాం దేవుడు వాగ్దానం చేసిన ఎన్ని సంవత్సరాల తర్వాత చూసి చెప్పచ్చు. 400 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు అన్నాడు. 350 అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఆయన చదువుకున్నది 40 ఏళ్ళు. ఇంకెన్నేళ్ళు మధ్యలో? జస్ట్ 10 ఏళ్ళే. ఈ 10 ఏళ్లలో సైన్యాన్ని తయారు చేద్దాం, ఐగుప్తుని జయిద్దాం, వెళ్ళిపోదాం కనాన్ దేశం అనుకున్నాడా? ఒక మనిషిని చంపాడా? ఎందుకు? అపోస్తలుల కార్యాల వివరం చెప్పాడు. నేను ఎలా చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు, మాకు విమోచన చేయడానికి మోషేని పంపించడం తెలుసుకుంటారు, నా వెంబడి వస్తారు అనుకున్నాడట. ఎన్ని సంవత్సరాలకి? 390. ఇంకో 10 ఏళ్లలో సైన్యం తయారు చేయాలనుకున్నాడు. మనిషిని చెప్తే రాజుగారికి తెలిసింది, ఈయనే చంపడానికి ప్రయత్నం చేశాడు. అందుకని వేరే దేశం అక్కడ లేకుండా పారిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? మోషేని దేవుడు పిలిచాడు. అప్పుడు పిలిచిందా? కాగలేదు. ఉద్రేకం. సువార్త చేయడం తప్పు కాదు, సంఘం చేత పంపించబడాలి. సంఘం చెప్పుంది ఆ పని. ఇవాళ చాలా మంది ఆ పని చేయట్లేదు. ఇవాళ క్రీస్తు సంఘం చాలా చెడ్డ ఏంటంటే సంఘాలు విడిపోతా ఉన్నాయి, ముక్కలైపోతా ఉన్నాయి, ఐక్యంగా బలంగా లేవు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు సేవ చేయాలనుకుంటున్నాడు. సేవ చేయడం తప్పని నేను అనడం లేదంటే గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు చెప్పారు ఆ రోజే, ప్రభు పని దేవుడు
నెహెమీయా గ్రంథం 9:20. వారికి బోధించుటకు ఈ ఉపకారాలను దయచేసి ఏం చేశాడు దేవుడు? ఈ ఉపకార ఆత్మనిచ్చాడండి. మనందరూ తెలిసిన వచనం పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్త వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవడము. ఏదైనా ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి అవసరమైనప్పుడు ఆయన ఆత్మ పంపించి ఆత్మ చేత ప్రవక్తలు కావచ్చు, యాజకులు ఎవరైనా కావచ్చు, వారి చేత మాట్లాడించాడో బోధించాడో ఎవరి పని అది? దేవుని పని. ఆయన మాట్లాడేదా కాగల వద్దా? ఆయన మాట్లాడించేదా కాగాలి, ఆయన అప్పగించేదా కాగాలి. చాలా మంది అప్పగించేదాకా ఆగరు, తొందరపడుతూ ఉంటారు. తొందరపడితే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? తొందరపడటం వల్లే కదా. యేసు ప్రభువు చెప్పారు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు, తొందరొద్దు, ఆగు అంటున్నాడు. విందాం తర్వాత అది కూడా. రైట్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనందరూ తెలిసిన వచనాలేనండి, కాకపోతే మరొక కోణంలో ఆలోచిస్తున్నాం. పూర్వకాలం ముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆగండి, ఆలోచించండి. ఈ పత్రిక రాసేటప్పటికి, హెబ్రీ పత్రిక రాసేటప్పటికి ఇంచుమించుగా ఎంతైంది? 4000 సంవత్సరాలు. ఆదాము నుండి 4000 సంవత్సరాల నుంచి ఒక వచనంలో మాట్లాడాడు. పూర్వకాలం అన్నాడు, నానా సమయాల్లో నానా విధాలుగా. ఆదాముతో మాట్లాడా? ఎవరు మాట్లాడింది? యేసు ప్రభువు ఏమన్నారంటే, మీరు ఏ కాలం అంతైనా ఆయన స్వరం లేదు, ఆయన స్వరూపం చూడలేదు అన్నాడు. మాట్లాడింది ఎవరంటే, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడించాడు. మాట్లాడించింది దేవుడు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు అనేక మంది చేత అనేక విధాలుగా మాట్లాడాడు. అది ఆ తర్వాత ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడిన యేసు ప్రభు ద్వారా మాట్లాడారు. యేసు ప్రభు వారు కూడా మాట్లాడింది ఎవరి మాటలు? ఆయన మాటలు కాదు, యేసు ప్రభు మాటలు కాదు. ఎవరి మాటలు? అబ్బా, బోధించమని ఎవరిది అంటే దేవుడిది. కాకపోతే చేస్తున్న పని ఏంటంటే దేవుడిది సంగతి తెలియక నాది, నా పని, నా కోసం అనుకుంటున్నారు. బోధించాలి 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 అనుకుంటే వినేవాళ్ళు ఎవరండి? ప్రతి వారు బోధించాలనుకోవడం తప్పు కాదు. తెలియని వారికి వెళ్ళి చెప్పి సంఘంలోకి కొంతమందిని నడిపించాలి. నాకు సంఘంలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను కూడా పెట్టుకుంటాను, అంతే కదా. వాళ్ళ లోకంలో బోధించే పని ఇది కాకూడదు. ఎవరిదని? దేవునిది. దేవుడు అప్పగిస్తాడు. ఎలాగో పద్ధతుల తర్వాత విందాం. రైట్. ఇప్పుడు 3 మాటలు చెప్పాను. ఆ బోధకున్న పేర్లేంటి? రెండవది, బోధన మాటకు అర్థం ఏంటి? మూడవది, బోధించే పని ఎవరిది? ఇప్పుడు 4వ మాట వినబోతున్నాం. 4వ మాట, బోధించే పని ఎవరికి అప్పగించాడు ఆయన? బోధించే పని ఎవరికి అప్పగించాడు? బోధించే పని ఆయన్ని. ఆయన ఎవరికి అప్పగించాడు? చదువుదాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీకు భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. చాలండి. బోధించాడా లేదా? ఎవరికి? ఆదాముకు బోధించాడో. నేను ఇందాక చెప్పా, ఎవరు చెప్పారో నాకు తెలీదు. మాట మాత్రం దేవుడి మాట ఆదాముకు చెప్పింది.
అంటే ఆయన భర్తగా ఉండాలి, ఈమె భార్యగా ఉండాలి. ఈయనకి ఈమె లోపడాలని ఎప్పుడు చెప్పాడంటే పాపం చేసిన తర్వాత ఎందుకు చెప్పానో అర్థం కావడానికి చెప్పాడు. ఆయన ఉద్దేశం ఎప్పుడుంది? ప్రారంభంలో ఉంది. అయ్యా నా మాట మరలేదండి. మనకు ఒక ప్లాన్ ఉంటుందా ఉండదా? ఎప్పుడు బయటపడుతుంది? సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. దేవుడు కూడా అంతే. ఏదైనా ఆయన అన్ని కూడా ముందే ప్రణాళిక సిద్ధమైంది. ఆ తర్వాత చదువుతాను ఆదాంతో చెప్పాడు కాబట్టి ఆదాము దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు కూడా తిన్నామని ఆమె తినమంది నేను తిన్నాను అన్నాడు. ఆదాముని అప్పుడు శపించాల. ఆమెను అడిగాడు, వాడు తినమన్నా నేను తిన్నాను. ఈమెను శపించాల. అక్కడికి వెళ్ళాడు, అతన్ని అడిగాడు, ఎందుకు తినిపించామని అడగలేదు. గుర్తుపెట్టుకోండి, ఆదాముని అడిగే ఎందుకు తిన్నామని, అవ్వను అడిగే ఎందుకు తిన్నామని, అబ్బాయిని అడగలేదు ఎందుకు తినిపించామని. మీరు చదివితే మరి ఏమడిగాడు? ఏమడగలేదు. నీ పని అదే కదా, నేను అందుకే కదా చేశాను, నేను నీ పని నువ్వు చేసావు అన్నట్టుగా. అయితే శపిస్తున్నాను అన్నాడు. శపించాడా? అంతేకాదు, ఇదిగో నా కుమారుడు వస్తాడు. ఏ స్త్రీ వల్ల లోకంలో పాపం తీసుకొచ్చావో ఆ స్త్రీ వల్ల, అంటే పురుషుడు లేకుండా స్త్రీ వల్ల సంతానం వస్తుంది, అతను వచ్చి నేను జయిస్తాడు. అప్పుడు దాన్ని నువ్వు లోకాన్ని నిలుపు అన్నాడు. అప్పుడే చెప్పాడు అపవాదితో. బోధ చేసింది ఎవరికి? అది నా పాయింట్. దేవుడు ఎవరికి చెప్పాడు పండు తినకూడదు? అందుకే ఆయన అడిగాడు. తర్వాత అవ్వను శపించాడు. ఏమని? అతడు నిన్ను, మీరు బాధపడకూడదు. నిజంగా ఏలుబడికి అంగీకరిస్తే కుటుంబంలో సమస్య ఉండదు. కుటుంబంలో సమస్య వచ్చిందంటే కారణం ఏంటి? అయ్యా జాగ్రత్తగా ఏడుకొని చెప్తారు ఈయనకి. ఆమెకి ఏం చెప్తారు పూర్వకాలంలో? అమ్మా ఇక నిన్నటి దాకా ఇల్లు నీది, ఇక మీదట ఆ ఇల్లు నీది, ఏదైనా అక్కడే అని చెప్తారు కదా పూర్వీకులు. ఇప్పుడు అలా కాదు. నువ్వెందుకు వాడంటే బాధపడాలని వచ్చేసేమంటున్నాను. అందుకే సమస్య. ఆయన మాట వినమ్మా, ఏం చెప్తే చేయమని నీకెందుకు గొడవనా? అవునండి, సమస్య రాదు. దేవుడు విధేయత కోరుతున్నాడు. విధేయత ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ విధేయత ఉంటుంది. ఎక్కడ విధేయత ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది ఆటోమేటిక్ గా. నేను చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి మాత్రమే. నా కుమారుడు 35 సంవత్సరాలు. ఆ డబ్బుల వ్యవహారం నేను కాకుండా నా కుమారుడికి అప్పగించాను. అయ్యా నేను పెద్దవాడిని అయినా కదా, నువ్వు చూసుకుని నేను ఈ పని చేస్తాను. నా భార్య అయ్యా ఒక 100 రూపాయలు ఇవ్వమని అడిగితే మమ్మీ నన్ను ఎందుకు అడుగుతావు, డాడీని కదా అడగాలంటాడు. డాడీని అడిగాను తీసుకోమన్నాడని చెప్తే నాకు చెప్పలేదు అంటాడు. 100 రూపాయలు కాదు 10 రూపాయలు కూడా ఇవ్వడు. న్యాయమా కాదు? ఆయన ఏమంటాడంటే నాది కాదు పెత్తనం, నన్ను డబ్బులు జాగ్రత్తగా చూడమని చెప్పాడు. నాది కాదు డబ్బు, డాడీ చెప్తే ఇస్తానంటాడు. నేనేమంటానంటే అలాగే ఉండాలి, మీకు ఎలా ఉందో కానీ. అప్పుడు నాకు ఫోన్ చేస్తుంది, నేను చెప్తే ఇవ్వలేదు మీరు చెప్పండి అని. అప్పుడు నేను ఫోన్ చేస్తాను ఎక్కడైనా దూరంలో ఉంటే. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వను, ఎంత అడిగితే అంత ఇస్తాడు. బాబు నీకు ఎంతెందుకని అడగడు. న్యాయమా కాదా? అయ్యా ఇలా జరిగితే కుటుంబం అసలు సమస్య ఉంటుందా? భార్యాభర్తలే కాదు, అన్నదమ్ములే కాదు, అధికారులే కాదు, ఎక్కడైనా సరే విధేయత ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది. దేవుడు సూత్రం పెట్టాడు. ఏంటంటే అతడు నిన్ను ఏలుడు అన్నాడు. ఏలుబడికి అంగీకరించడం లేదు కాబట్టి సమస్య ఉంటుంది. నీ మీద అధికారం ఉన్నాడు అనుకోడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? అధికారులకు లోబడి ఉండని అన్నాడు. యేసు ప్రభువు ఏం చెప్పారు? వారికి మనం అభ్యంతరం లేకుండా ఉండడానికి ఏం చేద్దాం? పన్ను చెల్లిద్దాం. విధేయత. దేవుని కుమారుడు ఏంటి, పన్ను కట్టడం ఏంటి? ఇది దేవుడు పెట్టిన సూత్రం. రైట్, వెళ్దాం, మరో మాట విందాం. 7వ అధ్యాయం 7వ వచనం.
తప్పించుకున్నట్టయితే ఆ ఓడలో ప్రవేశించింది. చాలండి. ఓడలోకి వెళ్ళమని ఎవరికి చెప్పాడు? నోవహుకు చెప్పాడు. కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఎవరిది? నోవహు తీసుకున్నాడు, కుటుంబానికి నేర్పుకున్నాడు. ఎవరు వెళ్ళలేదు కానీ కుటుంబం మాత్రం అనేది గుర్తుపెట్టుకోండి. అయ్యా, నువ్వు కుటుంబాన్ని నడిపించేవాడు అయితే నీ కుటుంబం నీ మాట వినేలాగా నడుచుకోవాలి. వినేలాగా నడుచుకోవాలని చెప్తున్నా, వినేలాగా చెప్పమని కదా నేను అంటుంది. నువ్వు నడుచుకుంటే ఆటోమేటిక్ గా నీ మార్గంలో కోరొస్తా. మీ సత్క్రియలు చూచి పరలోకమందు తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు. అదేంటి మనం చెప్పడం కాదు, ఆచరించాలి. నోవహు ఆచరించాడు. నోవహు మార్గంలో తన కుటుంబం నుంచి నడుపుకున్నాడు, బాధ్యత కలిగి జీవించాడు, బోధ చేశాడు కుటుంబాన్ని. లోకమంతా వినకపోతే కుటుంబం వెంటదంటారా? ఒకసారి ఆలోచించండి. ఎంతగా చెప్పుకున్నాడో, ఎన్ని మార్లు చెప్పుకున్నాడో, ఎన్ని మార్లు బ్రతున్నాడో నాకు తెలియదు. విన్నారు అంటే లోకమంతా ఒక మార్గంలో వెళ్తుంటే కుటుంబంలో కూడా విన్నారంటే ఎంత కష్టపడితే ఆ కుటుంబం విన్నదో ఒకసారి ఆలోచించండి. నోవహుకు బోధ చేశాడు లేదా దేవుడు? రైట్. అబ్రహాం గారికి వద్దాం. ఆదికాండ గ్రంథం 18-19 అంటే బోధ గురించి ఎవరికి అప్పగించాడని చెప్తున్నాను. ఆదాముకు అప్పగించాడు, నోవహుకు అప్పగించాడు, అబ్రహాముకు అప్పగించాడు. 18-19. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన తనువును తన ఇంటి వరకు నీతి న్యాయంలో జరిగించు యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించుటకు నేను అతన్ని ఏంటండి? అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. మీరు ఎప్పుడైనా ఆజ్ఞాపించారా మీ పిల్లలకి, మీ భార్యకి? ఆమె చూస్తేనే భయమా? ఆవిడ వినదని. అవునండి. ఎందుకు భయం? నువ్వు కరెక్ట్ గా ఉంటే భయపడాల్సిన పని లేదు. నీకు భయపడుతుంది ఆవిడ, నీ పిల్లలు భయపడతారు. రైట్. అబ్రహాముకి ఏం చేశాడంటే నేర్పించాడు, బోధించాడు. ఆయన తన తరువాత పిల్లలకి, తర్వాత ఇంటివారంటే ఎవరు? ఇంటివారంటే ఎవరు? పిల్లలంటే ఎవరు? రైట్. పిల్లలు అంటే తన సంతానం, ఇంటివారు అంటే ఇంట్లో పనిచేసేవారు, అంటే వెండితో కొనబడిన వారు ఉంటారు ఆ రోజుల్లో. వారికి వీరికి కూడా నేర్పించాడంటే మీకు తెలుసు. ఇస్సాకు నాన్నగారు పైకి వెళ్తున్నాం, బలిపసలేదు అన్నాడా? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి కట్టెలు వేసి బంధించి దాని మీద పెడుతున్నాడు. ఇంకొకరైతే ఏమంటారు చెప్పండి? తిరుగుబాటు చేస్తాడు. ఇస్సాకు ఏం చేశాడు? తను అప్పగించుకున్నాడు, నేర్పించాడండి. అలాగా మా డాడీ ఏం చేసినా దేవుడు చెప్పింది చేస్తాడు అనే నమ్మకాన్ని కలుగజేశాడు. నీవు అలా ప్రవర్తించాలి. నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ బంధువుల దగ్గర, లోకంలో నువ్వేదైనా చేస్తే వాడు అలా చేయడం నమ్మకం కలిగించాలి. అలాంటి వాడు ఇస్తారు, అలాంటి వాడు క్రీస్తు ప్రభు. మనం అలా ఉండాలి. రైట్. లేవికాండ గ్రంథం 10-11. లేవికాండ గ్రంథం 10-11. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించినప్పుడు. ఆగండి. ఎవరంట? ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, 2500 సంవత్సరాలు అయిపోయింది. ఆదాము నుండి అబ్రహాము ధర్మశాస్త్రం వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు చెప్తున్నాడు? ఇంకోసారి చదువుదాం. లేవికాండం 10-11. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించినప్పుడు. మీరు వారికి అన్ని ఇశ్రాయేలుకు బోధించాలి. ఎవరు? చదువుదాం. ద్వితీయోపదేశకాండం 24:8. ద్వితీయోపదేశకాండం 24:8. కుష్ఠ రోగము విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును. చాలండి. ఎవరంట బోధించమని ఎవరికి
లేవీయులకు. ఆగండి, ఎవరంట? ఇశ్రాయేలుకి అందరికీ బోధించమని ఎవరికి అప్పగించాడు? అయ్యా, ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఒకరికి అప్పగించాడు దేవుడు, అప్పగించకుండానే పని చేయకూడదు మనం. చాలా మంది వాడు చేస్తున్న పని ఏంటంటే అప్పగించడం లేదు. ఎవరో తనంతో తాను వస్తున్నాడు, తనంతో తాను రాకూడదు. అసలు అప్పగించాలి దేవుడు. రైట్, విందాం. నెహెమ్యా గ్రంథం 8:9. నెహెమ్యా గ్రంథం 8:9. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాగ మొదలు పెట్టగా అధికారైన నెహెమ్యాయు యాజకుడు శాస్త్రులకు. ఇంకోసారి చదువున్నాను. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాగ మొదలు పెట్టగా అధికారైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయులకు జనులకు బోధించు లేవీయులను జనులకు బోధించు. ఎవరో బోధించమని ఎవరిది? ఆయన ఏదో పొరపాటు చేయలేదు. జాగ్రత్తగా గమనించాలండి. అప్పగించాడు పనిని, బోధించమని. కొంతకాలం మనకి గ్రంథం అంటే ధర్మశాస్త్రానికి పూర్వకాలంలో ఎవరిని పంపించాడో మనకు తెలియదు. వారికి నేర్పించాడు, వారికి బోధించాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎవరు పడితే వారు బోధించకూడదు. ఎవరు బోధించాలి? లేవీయులు, యాజకులు. తర్వాత విందాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారి జ్ఞానం బట్టి చాలండి. ఎవరు బోధించే పని? యాజకులదే, లేవీయులదే. యాజకులకే ఇంకో పెద్ద పేరు పెట్టాడు. ఏంటా పేరు? యాజకులు దేవుని దూతలు. అంటే దూత అంటే ఎవరు? దూత అంటే అర్థం ఏంటి? దూత అనే మాటకు అర్థం ఏంటి? పంపబడినవాడు, పంపించాడు, లేవీయులకు అప్పగించాడు. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుత తర్వాత వద్దాం. ఎంత జరిగిన చరిత్ర చెప్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 51వ వచనం. తనంతట తాను ఎలాగో చెప్పలేదు కానీ యాజకుడు తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై కనుక యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావలైన నడని ప్రవచించాడు. నిజంగా అతను చెప్పాలనుకోలేదు అన్నమాట. దేవుడు మాట్లాడించాడు అతని చేత. ఎందుచేత? అతను యాజకుడు కాబట్టి దేవుడే మాట్లాడిస్తాడు. నా మాట మీకు అర్థమైందో లేదో ఈ పాయింట్ ని మరొకసారి వివరంగా చెప్పాలనుకుంటున్నాను. బోధించే పని ఎవరిదంటే దేవుడిది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ దేవుని పనిని ఎవరికి అప్పగించాడో, ఏదైనా తోటలో ఆదాముకు అప్పగించాడో, జలప్రళయం కాలంలో నోవహుకు అప్పగించాడో, తర్వాత అబ్రహాముకు అప్పగించాడో, తర్వాత ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రంలో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వారికి అప్పగించాడు. ఆ పనిని అప్పగిస్తే చేయాలా, తనంతా తాను చేయాలా? అక్కడికే వద్దాం. మరొక మాట విందాం. అయితే ఎన్నో మాట? 4 అయిపోయింది. 5వ మాట విందాం. అసలు బోధకుడు ఎవరు? బోధకుడు ఎవరు? బోధకుడు ఎవరు? పాయింట్లో పోదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడం చూసి మీరేమి వెతుకుతున్నారని వారు అడుగుగా వారు రబ్బీ మీరు ఎక్కడ కాపురం ఉన్నామని ఆయన అడిగారు. చాలండి, మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పట్టుకే
అంద్రయ ఏమనిపిస్తున్నాడు? రబీ. హీబ్రూ భాషలో రబీ అంటే బోధకుడు అని అర్థం. కాబట్టి యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా బోధకుడని అంగీకరించిన వ్యక్తి ఎవరో ఇప్పుడే కదా మనం విన్నాం, చెప్పాను కదా అందరే. రైట్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన ఎదురున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. ఆగండి. మీరు మత్తయి, మార్కు, లూకా సువార్తలు చదివితే ఈ సందర్భాలు కనబడతాయి. ముగ్గురు కనబడతారు మీకు. ముగ్గురు మనుషులు కనబడతారు ఒకే చోట. ఒక అతను వచ్చి ఇదిగో మొదటి వాడు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నాకు అవకాశం కల్పించు అన్నాడు ఆ శాస్త్రి. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నక్కలకు బోరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు నాకు మాత్రం పడుకోవడానికి ఇల్లు లేదు అన్నాడు. అంటే రమ్మనే వద్దనా? రమ్మనే వద్దనా? వస్తాననే వద్దన్నాడు. ఇంకొక అతను వచ్చి అయ్యా వస్తాను, కొంచెం ఆగి వస్తాను అయ్యా అన్నాడు. అంటే మా అమ్మని నాన్న పాతి పెట్టిన తర్వాత వస్తానయ్యా అన్నాడు. పాతి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు వచ్చి వెంబడించు అన్నాడు. ఇంకొక అతను అడిగాడు, అయ్యా వస్తానని. నాకు నేను చేయబెట్టి వెనక్కి తిరిగేవాడు నాకు పాత్రుడు కదా, వద్దన్నాడు. నా మాట అర్థమైందా? ముగ్గురు వస్తామంటే ముగ్గురులో ఇద్దరు వద్దన్నాడు, ఒక అతను వెంబడించున్నాడు. ఎందుకని? బోధకుడని నోటితో అన్నాడు అంతే. నిజంగా బోధకుడని అర్థం కాలేదు, అతనికి అర్థం కాలేదు, అందుకే వద్దన్నాడు. వాడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మాట, ప్రార్థన చేసేటప్పుడు మనందరమే ఏ నామాన్ని ప్రార్థన చేస్తాం? ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తాం. ప్రభువు అని నోటితో అంటారు. ఎంతమందికి ఆయన ప్రభు అని తెలుసు? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ప్రభు అంటే ఎవరికి ప్రభు? మీరు అక్కడ చర్చ్ బిల్డింగ్ల మీద యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటారు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటే మీరు క్వశ్చన్ చేస్తే త్రాగుబోతుడు కూడా ప్రభువేనా? ఆయన వ్యభిచారం కూడా ప్రభువేనా? కాదా? మరి అందరికి ప్రభు ఉంటుంది బైబిల్లో. అందరికి ప్రభు అంటే అక్కడ సందర్భం ఏమంటే యూదులకి అన్యులకి చెప్పడానికి వాడబడిన పదం అది. పేతురు అప్పటిదాకా అనుకున్నాడట యూదులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు, మేమే రక్షించబడతాం అనుకున్నాడు. అన్యుల దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. దర్శనం చూపించి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళి బోధించదు. అప్పుడు అర్థమైంది అతనికి యేసుక్రీస్తు అందరికి ప్రభువు అంటే ఆయన భయభక్తులు కలిగి ఆయన అంగీకరించిన వాడు ప్రభువు, యూదులకే కదా అన్యులకు కూడా చెప్పడానికి. అందరికంటే అక్కడ దాని అర్థం అది. అలాగే ప్రభు అంటే ఆయన ఒక రాజ్యం స్థాపించాడని, ఆ రాజ్యానికి రాజని, ఒక సంఘం ఉందని, ఆ సంఘానికి శిరస్సు అనే సంగతి ఎవరికి అర్థమవుతుందో అర్థమైన వాడు ఆయన ప్రభు అంటే వాడికి ఆయన ప్రభుగా ఉంటాడు. అలా కాకుండా ఆయన అందరికీ ప్రభువే, నాకు కూడా ప్రభు అని అనుకుంటే ఆయన ప్రభువుగా ఉంటాడు. మీకు అర్థమైందో లేదో? ఆ శాస్త్రి బోధకుడు అన్నాడు కానీ బోధకుడు అతనికి అర్థం కాల, అందుకే తిరస్కరించాడు యేసు ప్రభు. దేవుడు ఎవరికి దేవుడు? దేవుడు ఎవరికి దేవుడు? అందరి దేవుడైనా కాదా? సాయిబాబా చెప్పాడు అందరి దేవుడు ఒక్కడని. నిజమే మాట. దేవుడు ఒక్కడనే మాట నిజమే కానీ అందరికి ఆయన దేవుడుగా ఉంటాడు. ఎవరికి దేవుడుగా ఉంటాడో అర్థం కావడానికి చెప్తాను. ఫరో మోసే అహరోనులు వచ్చి అయ్యా దేవుడు మమ్మల్ని వెళ్ళి ఆరాధించమన్నాడు, మేము వెళ్తాం అయ్యా, అనుమతి ఇవ్వండి అన్నాడు. వాడెవడు నాకు తెలియదు అన్నాడు. అన్నాడా ఫరో? అన్నాడు. వాడెవడో నాకు తెలియదంటే దేవుడు వినబడింది అన్నమాట. వినబడింది. మోసేని అహరోను పంపిస్తున్నాడు. చెప్తున్నాడు ఇప్పుడు
ఫరోకు దేవుడుగా ఉండను, ఫరోకు నిన్ను దేవుడుగా పెడతాను. ఎవరు దేవుడు ఫరోకి? నువ్వు ఫరోకు దేవుడుగా ఉంటావు అన్నాడు. బాధ వచ్చినప్పుడు, ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు, అవన్నీ వచ్చినప్పుడు ఎవరు పిలుస్తున్నాడు? అయ్యా అయ్యా దేవుడికి ప్రార్థన చేయ్యా, ఇది తొలగించేయని అంటున్నాడు. అంటే దేవుడు ఉన్నాడని అర్థమైందా? మీరు సేవించే దేవుడు నిజమైన దేవుడు అని తెలిసిందా? తెలిసింది, మళ్ళీ కట్టుబడుతున్నాడు. ప్రథమ సంతానం చనిపోయింది, అప్పుడే జరిగింది. అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి ఆరాధించుకోండి. ఎవరిని? దేవుడు ఆరాధించు. దేవుడు తెలిసాను లేదా? ఇప్పుడు తెలిసినప్పుడు పంపించాడు, తెలియనప్పుడు దేవుడుగా ఉన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయన అంగీకరించిన వాడికే దేవుడు, ఆయన ప్రభువుగా అంగీకరించిన వాడికే ప్రభు. ఎంత వ్యవహారం ఉంది చాలండి. ఇందుకే బోధకుడా అంటే ఎవరు బోధకుడు? యేసు ప్రభు మాత్రమే నిజమైన బోధకుడు. వివేకానందుడు చెప్పాడు, భూమి మీద ఎవరైనా ఉన్నారంటే బోధకుడు ఆయన యేసు ప్రభు అన్నాడు. అంతకంటే గొప్ప బోధకుడు లేడని చెప్పాడు ఆయన. రైట్, మరొక మాట విందాం. 19:16 మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, వాడు కూడా నిత్య పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయగలదని ఆయన అడిగాడు. చాలండి. ఇతనేమన్నాడు? బోధకుడా అన్నాడు. నిజంగా బోధకుడు అని అన్నాడు కదా. బోధకుడు చెప్పినాడు వినాలా వద్దా? పెదవులతో బోధకుడు అన్నాడు, బోధకుడు చెప్పిన మాట వినలేదు, వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అయ్యా ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు వినడు, పెదవులతో మాట్లాడితే దేవుడు అంగీకరించడు. అంతరంగం నుంచి రావాలి. బోధకుడు అంటే సరిపోదు, బోధకుడు చెప్పినట్టు వినాలి. వినకుండా అతని గురించి రాయబడిన మాట ఏంటంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నిత్యజీవం కోసం వచ్చాడు, నన్ను ఏం చేయమంటావని నిత్యజీవం పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. రైట్, 22:36 మత్తయి సువార్త. శాస్త్రోపదేశకుడు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు, వారు కూడా ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా అడిగారు. చాలండి. ఆయన పేరేం పేరు? ఆయన పనిచేసేది ఏంటి? బోధకుడు అంట. దేవుడి గురించి తెలుసా తెలీదా? ఆజ్ఞల గురించి తెలుసా తెలీదా? అన్నమాట మాట్లాడాను. బోధకుడు అని పిలిచాడు. నిజంగా బోధకుడు ఒప్పుకున్నాడు అతను? లేదు లేదు, ఒప్పుకోలా. ఏడలుగా మాట్లాడుతున్నాడు, ఆయన ఇబ్బంది పెట్టాలని శోధించడానికి అడిగాడు. మరొక మాట, మార్కు సువార్త 10:51. ఇంకొక యేసు ఏమి చేయకూరుచున్నామని వారు అడుగుగా, ఆ గుడ్డివాడు, వాడు కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అడిగాడు. సరే, యోహాను సువార్త 1:49. ఇంకా ఇవన్నీ చదివితే మనం తొందరగా వెళ్ళిపోతాం. 49. నతనయేలు బోధకుడా, ఈయన చూడండి, ఆయనకి ఎవరు చెప్పలేదు బోధకుడా అని. గుర్తుపెట్టుకోండి, అంగీకరించిన వారు అంగీకరించిన వారు రెండు రకాలు. ఒక అతను పిలిచాడు, మేము బోధకుడు కనుక్కున్నాం, మెస్సియాను కనుక్కున్నాం, రమ్మంటే ఎక్కడ పుట్టాడు ఆయన అన్నాడు. గలిలయలో అన్నాడు. నిజానికి ఆయన పుట్టింది బెత్లెహేంలో, వాళ్ళకి తెలియదు. గలిలయుడు అన్నారు. నజరేతు నుంచి మంచిది రాదు కదా అన్నాడు. వచ్చి చూడు అన్నాడు. వచ్చాడు. నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అన్నాడు. చెట్టు కింద ఆయన ఏం చేస్తున్నాడో యేసు ప్రభువు చూచాడు, విన్నాడు, తెలుసుకున్నాడు. చెట్టు కింద అతను ఏం చేస్తున్నాడో అతను తెలుసు, యేసు ప్రభువు తెలుసు. ఏంటయ్యా ఇంతకాలం నుంచి మెస్సియా వస్తాడని చెప్పావు, ఏడో మెస్సియా, ఎక్కడ మెస్సియా అని ఆలోచన చేస్తున్నాడు చెట్టు కింద. వాళ్ళు వచ్చి పిలిచారు, ఈయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అన్నాడు. నేను చెట్టు కింద ఏం చేస్తున్నా నేను తెలుసా? ఈయన ఎవరో? ఈయన కప్పడం లేనివాడు అన్నాడు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు. అప్పుడు ఏమన్నాడు అతను? ఎవరు చెప్పలేదు. ఈయన నిజంగా మెస్సియా, ఈయనే బోధకుడు అని గ్రహించాడు.
వీళ్ళందరూ ఇష్టమైన అడిగినా ఇష్టం కాకుండా అడిగినా మొత్తం మీద బోధకుడు అన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నారు. అది ఇంకోసారి చదువున్నాను. బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఎట్లు పిలుచుకోవడం న్యాయమే. న్యాయమే. నేను బోధకుడినే. ఆయనే చెప్తున్నాను నేను బోధకుడిని అని. 20:16 యోహాను సువార్త. యేసు ఆమెను చూసి మరియాను పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో ప్రభు అని పిలిచెను. చాలండి. ఆ మాట బాగుంది. ఆమె కూడా యేసు ప్రభువుని ఏమని గుర్తించింది? బోధకుడు అని గుర్తించింది. నేను చెప్పిన మాటలు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఎవరు మొట్టమొదటిగా బోధకుడు అని పిలిచింది? అంద్రియ, తర్వాత ముగ్గురు, తర్వాత శాస్త్రి, ధర్మశాస్త్ర బోధకుడు, వగేరా వగేరా వగేరా. ఆయనే అన్నాడు, నేను బోధకుడు అని పిలవడం న్యాయమే, నేను బోధకుడినే అని పిలిచాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన బోధకుడు అని పిలవడం రైట్. ఇంకో మాట విందాం. ఎంతసేపు 4 మాటలు విన్నాం. బోధకున్న పేర్లు అంటే విన్నాం, బోధ అనే మాటకు అర్థం విన్నాం, బోధించే పని ఎవరిదో విన్నాం, బోధ ఎవరికి అప్పగించాడో విన్నాం, తర్వాత బోధకుడు ఎవరో విన్నాం. ఇప్పుడు చెప్పండి, బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. మరో పాయింట్ వినబోతున్నాం. అసలు ఈ బోధ, ఇప్పుడు మనం క్రీస్తు బోధ, అపోస్తల బోధ, ఆత్మనేమో సంపూర్ణనేమో ఒక్కసారి అప్పగించబడిన బోధ చెప్పుకున్నాం కదా. ఈ బోధ ఎప్పటి నుండి ఉన్నది? పాయింట్ నెంబర్ 6. ఈ బోధ ఎప్పటి నుండి ఉన్నది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయనతో చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. సరే, జాగ్రత్తగా మీరు ఒక మాట నోట్ చేసుకోవాలి. అంతరంగం అదేంటంటే, జగత్తు పునాది వేయబడినప్పుడే. ఇంకోసారి చదవండి ఆ పదం. జగత్ పునాది వేయబడినప్పుడే. అది పునాది వేయబడినప్పుడే, వేయబడకూడదు కాదు. జగత్తు పునాది వేయబడే నాటికి ఏం జరిగిందంటే, ఆయన సంకల్పం అంతా ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలని మొత్తం బ్లూ ప్రింట్ తీసి పెట్టుకున్నాడు ఆయన. మొత్తం అంతా పూర్తయిందా? తర్వాత అప్పుడు చేద్దాం అనుకున్నాడా? కొన్నిసార్లు పెళ్లిళ్ళకి పిలవడం, స్నేహితులు ఎదురొచ్చినప్పుడు మీరు అబ్బాయికి పెళ్లి చేసేమంటారా ఏంటి, నన్ను మర్చిపోయామని అన్నారు అనుకోండి. అనుకోకుండా జరిగింది అంటారు.
పదం? ఆది నుండి అనాది నుండి రహస్యముగా. ఆది అనాది రెండు పదాలు ఉన్నాయండి. ఆది అనాది. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో కలుగు చేసెను. అది ఎప్పుడు? ఆదాముకు ముందు. అనాది అంటే భూమి పుట్టక మునుపు. ఇప్పుడు చదువున్నాను ఆ పాయింట్. అనాది నుండి అనాది నుండి. ఆగండి, చాలండి. ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది బోధ? అనాది నుండి. అయ్యా, నిన్న మొన్న వచ్చింది కాదు. చాలా మంది ఏమంటారంటే క్రీస్తు సంఘం ఈ మధ్యలో వచ్చింది కదా అంటారు. ఈ మధ్యలో రాలేదు. 2000 సంవత్సరాల నాటి గ్రంథంలో రాయబడింది. వాళ్ళకి చరిత్ర తెలియక నిన్న వచ్చింది అంటారు. బహుశా నీ దగ్గరకు వచ్చింది, నీకు తెలిసింది ఇప్పుడేమో. గ్రంథంలో ఉన్నది ఎప్పుడంటే 2000 సంవత్సరాల నాడు వ్రాయబడింది. అంతకు మునిపే ఎక్కడుంది? అనాదిలోనే దేవుని దగ్గర ఉంది. ఆ తర్వాత చదువు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగత్పత్తికి ముందుగానే. ఎప్పుడండి? అంటే జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఈ బోధని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 8, 11 కలిసి ఉంటాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 8, 11. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తును చేసిన సంకల్పం చెప్పున పర్వతంలో ప్రధానములు అధికారులు సంఘం ద్వారా తన యొక్క నానా విధముల జ్ఞానము ఇప్పుడు తెలియబడమని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించకును సమస్తమును సృష్టించిన దేవుని పూర్వకాలం నుండి. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న. చాలండి, 3 మాటలు విన్నాం మనం. అనాది నుండి, జగదుత్పత్తికి ముందు నుండి, ఇంకా పూర్వకాలం నుండి. ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం నుంచి ఉంది ఇది? ఎప్పటి నుంచి ఉంది బోధ? జగదుత్పత్తికి ముందు నుండే ఉంది. చాలా ఒక మాటలు చెప్పాలంటే ఎలా ఉంది? మర్మమై. చదువుదాం ఆ మాట. ఇదే వచనాన్ని చదివితే రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఎలా ఉంది ఆ బోధ? మరుగై విందాం, చదువుదాం. అనాది నుండి రహస్యముగా ఉంచబడి. ఎలాగా? రహస్యముగా. రహస్యం అంటే ఏంటి? ఎవరు తెలియదు. కొరింథీ పత్రిక 2:7 మొదటి పత్రిక. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మరుగైంది. ఎలా ఉంది? మరుగైంది. అంటే మరుగై అంటే కనబడలేదు, ఎవరు తెలియలేదు, దాచబడింది. తర్వాత ఎఫెసీ 3:8. దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్నా. ఆ మర్మము గురించి ఏంటంట? పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మము. పోలీస్ భాషలో చెప్పాలంటే మిస్టరీ అంటారు. ఎవరు చెప్పింది తెలియలేదు, అది మిస్టరీగా మిగిలిపోయిందని అంటారు. మరలా చెప్తున్నాను, ఎక్కడుంది అంటే అది కూడా చెప్తాం. దేవుని దగ్గర ఉంది. చదువుదాం అన్నమాట. రోమపత్రిక యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. ఈ బోధ ఎక్కడుంది? యేసు నేను చేయి బోధ నాది కాదు. ఆగండి. యేసు ప్రభువు బోధ చేశారు. ఎవరిదంటది? నాది కాదు. అంటే నాకు ఎవరో నేర్పించారు. ఆ తర్వాత విందాం. మొత్తం మీద బోధ ఎవరిది? నాది కాదు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం చదివితే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. అయితే
మనము ఈ ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వాడినవి చాలండి. మోషే చెప్తున్నాడు చాలా విషయాలు ఉన్నాయి, బయలుపరచబడియే మనవి, బయలుపరచబడివే మనవి, మిగిలినవి మనకు అనవసరం, మనకు తెలియదు అంతే. నేను 3 మాటలు చెప్పాను ఇక్కడ. ఈ బోధ ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది నుంచి ఉంది. ఈ బోధ ఎలా ఉంది అంటే మర్మంగా ఉంది, రహస్యంగా ఉంది, మరువైంది. ఈ బోధ ఎక్కడుంది అంటే దేవుడి దగ్గర ఉంది. ఎప్పుడు బయలుపరచాలో అప్పుడు బయలుపరుస్తాడు. తర్వాత విందాం. ఈ బోధని ఎవరు ప్రారంభించారు? క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, ఆత్మ నియమము, సంపూర్ణ నియమము, ఒక్కసారి వ్యాపించబడి బోధ అని పేరు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ బోధని ఎవరు ప్రారంభించారు? ఎవరు చెప్తారు? చదువుదాం. అయితే కంగారు ఎందుకు, గ్రంథం చెప్పాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఒక పరీక్షను నిర్వహించి చేసినట్టు ఎలా తప్పించుకున్నాము? అతను ప్రభు బోధించుడి చేత ఆరంభమై ఎవరు ప్రారంభించారు ఈ బోధని? ప్రభు బోధించుడి చేత ఆరంభమై ప్రభువు బోధించుడు చేత ప్రారంభమై లేదా ఆరంభమై. చాలండి. ఈ బోధన ఎవరు ప్రారంభించారు? దేవుడి దగ్గర ఉన్న బోధనే, రహస్యంగా మర్మంగా మరుగైనటువంటి బోధనే, జగత్తు పునాది వేయబడ గురించే ఉన్నటువంటి బోధనే యేసు ప్రభువు ప్రారంభించారు. యేసు ప్రభువు ప్రారంభించారు. రైట్. యేసు ప్రభువు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు ప్రారంభించారు కదా, ఎంత బోధించారు ఆయన? అంతనా కొంతనా? యేసు ప్రభువు ప్రారంభించిన వారు అంత బోధించారా, కొంత బోధించారా? చదువుదాం అయితే మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. అంతనా కొంతనా? దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు కనుక మిమ్మల్ని దాసుడు పిలవక స్నేహితులు పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల నీకు సంగతులు అన్నిటినీ మీకు తెలియజేసి తిని ఆ పాయింట్ మరొకసారి చదువున్నాను. నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటినీ అన్నినా కొనినా యేసు ప్రభువు బోధించింది. అన్నినా కొనినా సంగతులు అన్నిటినీ యేసు ప్రభువు ఎంత బోధించారు? అన్నా కొన్నా? పాయింట్ ఉంది ఇక్కడ. యేసు ప్రభువు అన్ని బోధించారు అంటే అన్ని బోధించలేదు, వినినవన్నీ బోధించాడు. గుర్తుపెట్టుకోండి, విన్నవి మాత్రమే బోధించారు. ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా చదువుదాం. 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసిన యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు. అయ్యా ఉన్నాయా లేవా? మరి ఇందాక అన్ని చెప్పాను అన్నాడు. అన్ని చెప్పిన మాట నిజమే, ఉన్నమాట కూడా నిజమే. రెండు ఎలా సాధ్యం అవుతాయి అంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అంతే చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్పాడు. మిగిలిన తెలుసా తెలియనా? తెలుసు కానీ చెప్పలేదు. అయ్యా ఈ పాయింట్ ఒకసారి వినండి. ఆయన ఏం చెప్పుకున్నాడో అంతే చెప్పాడట, మిగిలిన చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదంటే నేను చెప్తే మీరు సహించలేరు. ఆయన చెప్పుతున్నాడు, నేను చెప్పడం లేదు. యేసు ప్రభువు వాడు నేను కొన్నే చెప్పాను అంటున్నాడు. ఇంకా చదవండి అయితే 8వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గూర్చి
చెప్పుటకును తీర్పు తీర్చుకుని చాలా సంగతులు నాకు కలవు కానీ అగండి, చాలా సంగతులు ఉన్నాయా లేవు? అయ్యా, బైబిల్ అంటే ఇది. ఎవడు నోటికి వచ్చింది అది మాట్లాడుతున్నాడు, ఎవడు ఇష్టం వచ్చింది వాడు చేస్తున్నాడు. గ్రంథం ఏం చెప్పిందంటే, యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, నాకు చాలా సంగతులు తెలుసు కానీ నేను చెప్పను. ఎందుకని చెప్పను? నాకు ఆయన చెప్పలేదు. ఎవరైనా మా నాన్నగారు చెప్పలేదు. మా నాన్నగారు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. నన్ను చెప్పమన్నంత వరకే చెప్తాను. ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేస్తున్నారా? ఒక సామెత ఉంది, చూసినామంటే కాల్ చూస్తారు. యేసుప్రభువు అటువంటి వాడు కాదు. చూడమంటే చూస్తాడు, కాల్చమంటే కాల్చుతాడు. చూడమంటే కాల్చేవాడు కాదు, కాలమంటే చూసి వచ్చేవాడు కాదు. ఏం చేయమంటే అది చేస్తాడు. మరలా చెప్తాను ఆ మాటలు. నా తండ్రి వలన వినిన సంగతులన్నీ బోధించాను అంటున్నాడు. ఇది యేసుప్రభువు. వదిలిపెట్టు. గ్రంథం ఏం చెప్పిందంటే, బోధించింది, ప్రారంభించింది ఆయన. ఎంత బోధించాడంటే, ఎంత దేవుడు చెప్పాడో అంతే బోధించాడో. మరి అది సంపూర్ణమైనట్టు అవుతుంది కాదు కదా. దాన్ని ఎవరు పూర్తి చేశారు? అసలు నాకు ఎన్నింటికి బ్రేక్ మరి ఆపేద్దామా? ఈ పాట వైపు చాలా ఉన్నాయి. 6వ పాట. అంటే అర్థాను కొనసాగించాడు, కొనసాగిస్తాడు. ఓకే, వస్తుంటే అయిపోయింది. అయితే ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు రైట్, థ్యాంక్ యూ. ఈ బోధని ఎంత బోధించారో విన్నాం. ఈ బోధని ఎవరు పూర్తి చేశారో? ప్రారంభించింది యేసుప్రభువు, పూర్తి చేసింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. చదువుదాం అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకున్నాను, నేను దేవుణ్ణి అడుగుతాను, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆయన అంటే దేవుడు వేరొక ఆదరణకర్తను పంపించను. అనగా సత్యస్వరూపైన ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ వస్తుంది. చాలండి. నేను తండ్రిని అడుగుతాను, తండ్రి పంపిస్తాడు. ఆయన మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు. రైట్. 14వ అధ్యాయంలోనే 26వ వచనం. 26 ఆదరణకర్త అనగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపుము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు అనుగ్రహించి సమస్తం బోధిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నేను పూర్తి చేయకుండా వెళ్ళిపోయిందని మిగిలింది పూర్తి చేయడానికి. 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్ద మీరు పంపము ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్షి ఇచ్చును. చాలండి. 3 మాటలు విన్నాం. 14, 16, 14, 26, 15, 26, 16, 13 చదివితే అక్కడ కూడా ఇంకొక మాట ఉంది. 16, 13. ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వ సత్యములోకి నడిపించును. చాలండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? సమస్తాన్ని బోధిస్తాడట. యేసుప్రభువు కొన్ని బోధించి వెళ్ళిపోయారు కదా. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి సమస్తం బోధిస్తాడు. రెండో మాట, నేను చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను బైబిల్ చెప్తున్నానంటే నాది కాదు. జ్ఞాపకం చేయగలిగే కొత్తది ఏముండదు. పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి ఏం చెప్తాడంట? నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు. మరొక మాట, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే నేను కొంత చెప్పాను,
బోధ అని మనం విన్నాం కదా, దానికి ఉన్న పేర్లు ఏంటో విన్నాం. రెండవది, బోధ అనే మాటకి అర్థం విన్నాం. మూడవది, బోధి